ధర్మక్షేత్రానికి స్వాగతం. శ్రీరాముని పట్టాభిషేక విషయం ఇప్పుడే కదా నిర్ణయించబడింది. అంతఃపురంలో రాణులకు ఈ విషయం తెలియదేమో అని అనుకుని దశరథుడు తన ముద్దుల భార్య అయిన కైకేయి దగ్గరకు వెళ్దామని అనుకుంటారు. పాపం అతనికి తెలియదు ఆ రాత్రి ఎలా ఉండబోతుందో. చూడగా కైకేయి ఎక్కడా కనిపించలేదు. అక్కడే ఉన్న ద్వారపాలకురాలను అడిగారు. ఇప్పుడే విషము చిమ్ముతున్న పాములా చాలా కోపంగా కోపగృహంలోకి వెళ్ళారు రాజా అని భయపడుతూ చెప్పింది. ఆ మాట విన్న దశరథుడు, కైకేయికి ఏమైంది, నా ప్రియమైన భార్యకు ఏమైంది అని కలవరపడ్డారు. ఇక్కడ దశరథుడు కైకేయికి ముందే చెప్పేసుంటే ఆ దుష్ట మందర మాటలు కైకేయి వినకపోదునేమోగా. అందుకే ఆలస్యం అనర్థాలకు కారణమంటారనుకుంటా. కోపగృహమునకు దశరథుడు వెళ్ళి చూడగా తన ప్రాణములైన భార్య కట్టిక్క నేలపై పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయారు. విలవిల్లాడిపోయారు. నిజంగా అయితే దశరథుడు కామేచ్ఛతో ఉండి ఇది రమించడానికి సరి అయిన సమయం అనుకుని కైకేయి అంతఃపురానికి వచ్చారు. ఇలా జరిగేసరికి ఆమెను లేపి, కైకా, ఏమైంది? నిన్ను ఎవరైనా నిందించారా లేక అవమానించారా? ఒంట్లో బాగోలేదా? ఏమైంది దేవి? నేను ఎవరినైనా శిక్షించాలా? ఎవరినైనా మన్నించాలా? నేను నా వారందరూ నీ అధీనంలోని వాళ్ళమే కదా. నీ మనోరథం ఎలాంటిది అయినా సరే అది నేను తీరుస్తాను అని అన్నారు. మన అనుకున్న వాళ్ళకి ఏమైంది, ఏమవుతుంది అనే బాధ ఇక్కడ దశరథుంది. మనం కూడా అంతేగా. మన వాళ్ళు ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటాం. అందుకోసం ఏమైనా చేస్తాం. అప్పుడు కైకేయి, దేవా, నన్ను ఎవరూ నిందించలేదు, అవమానించలేదు. నాకు ఒక కోరిక ఉంది. దాన్ని తీరుస్తానని మీరు నాకు మాట ఇస్తే కానీ నేను అడగను అని అన్నది. అప్పుడు దశరథుడు కైకేయి శిరస్సును ఒడిలోకి చేర్చుకొని, ఓ దేవి, స్త్రీలలో నాకు నీవే ప్రియసతివి. పురుషులలో రాముడు నా ప్రాణముల కంటేనూ ఎక్కువే. రాముణ్ణి చూడకుండా ఒక్క క్షణకాలం కూడా నేను ఉండలేను. కనుక ఆ రాముడిపై ప్రమాణం చేసి చెప్తున్నా, నీ కోరిక ఎటువంటిదైనా ముల్లోకాలను ఏకము చేసైనా సరే అది తీరుస్తాను అని అన్నారు. దశరథునికి రాముడు అంటే బహిప్రాణం. అటువంటి రామునిపై ప్రమాణం చేసి ఆ రామునికే అపకారం తలపెట్టబోతున్నానని తెలియక మాట ఇచ్చేశారు. తొందరపాటులో మనం ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఏమీ చేయకూడదు. ఒకవేళ చేస్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఏ పరిస్థితి వచ్చినా మీ దృష్టిని కోల్పోకండి.